పురాణాలలో ఒక అందమైన కథ ఉంది. ఒకసారి దేవతలు మరియు అసురులు కలిసి సముద్ర మథనం చెయ్యాలని నిర్ణయించారు. అమృతం పొందడానికి వారు క్షీరసాగరాన్ని మథించాలి. ఆ సమయంలో మథనానికి తాడులాగా ఒక పెద్ద నాగును ఉపయోగించారు. ఆ నాగుడు వాసుకి. మథనం జరుగుతుండగా సముద్రం నుంచి చాలా విషపూరితమైన హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసేంత ప్రమాదకరం. దేవతలు అసురులు అందరూ భయపడిపోయి సహాయం కోసం లార్డ్ శివ దగ్గరకు వెళ్లారు. శివుడు ప్రపంచాన్ని కాపాడడానికి ఆ హాలాహల విషాన్ని తన చేతిలో తీసుకొని తాగాడు. కాని ఆయన దాన్ని గొంతులోనే ఆపేశాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. ఆ సమయంలో వాసుకి శివుడి భక్తి మరియు ధైర్యాన్ని చూసి చాలా ఆనందించాడు. శివుడు కూడా వాసుకిని ఆశీర్వదించి తన మెడ చుట్టూ ధరించాడు. అప్పటినుంచి శివుడి మెడలో పాము ఉంటుంది. దీనిలో ఉన్న అర్థం: పాము భయం మరియు అహంకారంను సూచిస్తుంది. శివుడు దాన్ని మెడలో ధరించడమంటే భయాన్ని మరియు అహంకారాన్ని జయించడం. శివుడు ప్రకృతిపై సంపూర్ణ నియంత్రణ కలిగిన దేవుడు అని కూడా ఇది చూపిస్తుంది. అందుకే శివుడి మెడలో ఎప్పుడూ పాము ఉంటుంది.